మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము. 130వ కీర్తన 7వ వచనము. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు, మనకు మేలు చేస్తాడు. మన పట్ల దేవుడు ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు. మన పట్ల దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. సమాధానము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఏ విషయంలో కూడా దిగులు పడవద్దు, కృంగిపోవద్దు. దేవుడు మనకు సహాయం చేస్తాడు. మన పట్ల దేవుడు శ్రద్ధ కలిగి ఉన్నాడు. మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తాడు. ప్రతి పరిస్థితిలో దేవుని మీద మనము ఆధారపడే వారిగా ఉండాలి. దేవుని మీద మనం ఆశ పెట్టుకోవాలి. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మనకు కృప దొరుకుతుంది. సమాధానము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. సంతోషాన్ని మనకు అనుగ్రహిస్తాడు. దేవుని కొరకు మనం కనిపెట్టుకునే వారిగా ఉండాలి. దేవునితో సహవాసం కలిగిన వారిగా మనము ఉండాలి. ఆయన నమ్మదగిన దేవుడుగా ఉంటున్నాడు. దేవుడు మనల్ని ఎన్నడూ కూడా విడువడు, ఎడబాయడు. తోడుగా ఉండి మనల్ని నడిపించే దేవుడుగా ఉంటున్నాడు. మన జీవితాల అద్భుత కార్యములు జరిగిస్తాడు. మన కుటుంబాన్ని దేవుడు పోషిస్తాడు. ప్రతి అవసరతలు దేవుడు తీరుస్తాడు. మనకు కావాల్సిన ఈవులన్నీ కూడా అనుగ్రహిస్తాడు. దేవుడు చేసిన మేలను బట్టి ప్రతి దినం దేవుని స్తుతించే వారిగా మనము ఉండాలి. దేవుని ఆరాధించే వారిగా, దేవుని గొప్ప చేసే వారిగా మనము ఉండాలి. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. అయానికి స్తోత్రాలయ, మా ప్రలతానికి స్తోత్రాలయ. అయా గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నావు తండ్రి, స్తోత్రాలు ప్రభా. అయా ఒక ఉద్దేశం కలిగి ఉన్నావు ప్రభా, నీకు స్తోత్రాలు నాయన తండ్రి. అయానికి వందనాలు ప్రభా. దేవానికి స్తోత్రాలు నాయన తండ్రి. అయా నీ మీద ప్రభానికి స్తోత్రం, మేము ఆధారపడాలి ప్రభానికి స్తోత్రాలయ్యా. నీ మీద మేము ఆశ పెట్టుకోవాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా తండ్రి. నీకు వందనాలు ప్రభా. అయా తనకు స్తోత్రాలు ప్రభా. తను మా ఆశ నెరవేర్చేవాడు నాకు స్తోత్రాలు ప్రభా. అయా గొప్ప దేవానికి వందనాలు తండ్రి. ఈసయానికి స్తోత్రాలు ప్రభు నాయన తండ్రి. నీకు వందనాలు. మేలు చేసే దేవుడో ప్రభానికి స్తోత్రాలు నాయన తండ్రి. మా పట్ల గొప్ప కార్యములు జరిగించేవాడు నానికి స్తోత్రాలు ప్రభు నాయన తండ్రి. మళ్ళీ పోషించేవాడు నానికి స్తోత్రాలు. సమాధానం అనుగ్రహించేవాడు తండ్రి. సంతోషం అనుగ్రహించేవాడు నానికి స్తోత్రాలు ప్రభు నాయన. అయా తన ఇళ్ళప్పుడు మాకు తోడుగా నడిపించేవాడు నానికి స్తోత్రాలు తెలుస్తున్నాను తండ్రి. దేవానికి వందనాలు ప్రభా. తండ్రి మా దేశాన్ని కనుకరించండి ప్రభా. ప్రతి ఒక్కరికి మారవలసిన రక్షణ దయచేయి ప్రభానికి స్తోత్రాలు నాయన తండ్రి. అయా ఆరోగ్యంతో నింపుదలను స్వస్థపరచు, బాగు చేయి ప్రభానికి స్తోత్రాలు నాయన తండ్రి. అయా అప్పుల బాధతో నింపులను దర్శించు తండ్రి, వరకు నప్పు తెచ్చి ఆశ్రయించు తండ్రి. అయా నీకు స్తోత్రాలు ప్రభు నాయన. ఎవరే బాధలే సమస్యలో ఉన్నారో ప్రభా, వాళ్ళ జ్ఞాపకం చేసుకో ప్రభానికి స్తోత్రాలు. వారి పట్ల తండ్రి కార్యాలు జరిగించు తండ్రి, వరకున్న బాధ సమస్యలు తొలగించండి అయా స్తోత్రాలు ప్రభు నాయన. అయా తండ్రి నీకు వందనాలు. బంధకాలలో ఉన్న వారిని విడిపించండి అయా స్తోత్రాలు. ఈసయానికి వందనాలు ప్రభా. తండ్రికి స్తోత్రాలు. ప్రతి ఒక్కరి పట్ల కార్యాలు జరిగించండి ప్రభానికి స్తోత్రాలు. తండ్రి యొక్క వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభా నెరవేర్చి మాయ పొందమని ఏస్తున్నాము అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన దేవుడు అరతిగా మనకు తోడై నడిపిస్తాడు. ఈరోజు పుట్టిలో జరుపుకున్న వారికి, పెళ్ళిలో జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును. ఆమేన్.